క్షమించండి, 15 అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవునికి ఎక్కువ సంతోషం. ఇప్పుడు మనం సంతోషిస్తున్నాం, ఓకే, మనం సంతోషించాం, కరెక్టే, ఓకే, న్యాయం, ధర్మం, సరే సంతోషిద్దాం, ఆనందిద్దాం, అన్ని విధాలుగా సంతోషిద్దాం, ఆనందిద్దాం. కానీ మనందరం కలిపి ఏం చేయాలంట? దేవుడికి సంతోషం కలిగించాలి. 10వ వచనం కూడా చదువుకుందాం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని దూతల ఎదుట దేవుడికి సంతోషం అంట. చూడండి, దేవుని దూతల ఎదుట దేవునికి సంతోషం. మారు మనసు